హాయ్ అండి అందరికీ. మేము ఆ రోజైతే ఇక వైకుంఠ ఏకాదశి రోజుకి వెళ్ళాం కదండి, కొండకి వెళ్ళాం కదా. వైకుంఠ ఏకాదశి రోజు దేవాలయానికి వెళ్ళినాము. మా ప్రయాణం, మా అనుభూతులు, మధురమైన క్షణాలు, ఇంకో చిన్న షాక్ కూడా జరిగిందనమాట. ఎండ్ వరకు చూడండి, వీడియో అయితే మీకే అర్థమవుతుంది. ఇక వైకుంఠ ఏకాదశి రోజు ఇంకా సాయంత్రం అవుతుండగానే గుడికి వెళ్ళాం కదా. ఆలయంలో వెలుగుల్లో తలతల్లాడుతున్న స్వామివారి అలంకరణ చూసినప్పుడు ఏదో లోపల ఆనందం అనిపించిందండి. పూలతో చేసిన డెకరేషన్ ఏంటి, ఇంకా చూస్తుంటే ఆనందం, పట్టలేని ఆనందం అన్నమాట మా పిల్లలకు మాకు. దీపాల వెలుగులో శ్రద్ధగా పాడుతున్న హారతి గీతాలు, పాటలైతే ఇంకా మధురంగా ఉందన్నమాట. అంతా ఒక బ్రహ్మానందంలా అనిపించింది మాకు. స్వామివారి రూపం మా మనసుకు తాకిందనమాట. చూపులు మళ్లించుకోలేకపోయాము. అక్కడైతే స్వామివారి లైట్లతో ఆ విగ్రహాలను అయితే అంత బాగా డెకరేషన్ చేశారండి. ఇకైతే ఆ అమ్మవారి కిందకి పైకి వెళ్ళేలాగా సెట్టింగ్ చేశారనమాట. చూడటానికి ఇంకా మనసుకు చాలా ఆనందం అనిపించేసింది. మా పిల్లలైతే ఇంకా చూస్తూనే ఉన్నారు, 1-2 సార్లు అటు వెళ్ళి. మేము అక్కడి నుంచి వచ్చి ఇట్లే ఇంకా ఇవన్నీ చూద్దాం, పొద్దు అంతా వెళ్ళిపోయింది కదా, ఇంకా ఇక్కడ చూసుకొని వెళ్దామండి అని చెప్పి ఇటు వచ్చామన్నమాట. ఇంకా మా వారు అప్పటికే అరుస్తున్నారు, చీకటి అయిపోతుంది అనేసి. ఇంకా పిల్లలు ఫస్ట్ టైం అనమాట ఇది చూడటం ఈ విధంగా. అలాగే మేము దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మా పిల్లలు ఇద్దరూ కొంచెం మిస్ అయ్యారనమాట. మేము వెనక ముందు అట్లా వెళ్ళాల్సి వచ్చింది. మేము అదే చూస్తూ ఉండిపోయినారు, వస్తున్నారు కదా అనుకుంటూ మేము కొంచెం అట్లా ముందు అడుగు వేసాము. వాళ్ళు అక్కడే ఉండిపోయారనమాట. ఇంకైతే మాకు ఇంకా కనబడలేదు పిల్లలు అనేది. ఇంకా మాకు ప్రాణంలో లేదనుకోండి. అలా మా వారు ఒక పక్క, నేను ఒక పక్క. మా వారు అరుస్తూ ఉంటే జనంలో ఇట్లా, అందుకే నేను రాను అట్లా అంటూ ఉంటారు. ఇంకా నాకు ఆ దేవుడే దిక్కనేసి ఇంకా స్వామివారిని కొంతసేపు మనసులో తలుచుకొని ఇంకా అక్కడి నుంచి అయితే చూస్తే ఇంకా చేతులు పట్టుకొని, అందుకేనండి గుంపుల్లో వెళ్ళేటప్పుడు చేతులు పిల్లల్ని వదలకూడదు అని చెప్పేది. ఉండడం వల్ల కనిపించకుండా కొంచెం భయం వచ్చేసిందనమాట మాకైతే. ఇంకా అక్కడి నుంచి అయితే పట్టుకొని వెళ్ళామన్నమాట. మరి ఇంకొక సంఘటన కూడా జరిగింది, అది కూడా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ స్వామివారి గుడి ముందు అయితే వైకుంఠ ద్వారం అనేది పెట్టారనమాట. ఇక మా పాప అడిగిన క్వశ్చన్ కూడా అదే, వైకుంఠ ద్వారం అంటే ఏమిటనేసి. దానికోసం అయితే ఒక చిన్న బిట్ అనమాట చెప్తున్నానండి, ఎవరికైనా తెలియని వాళ్ళకైతే. వైకుంఠ ద్వారం అనేది భగవంతుడి శాశ్వత నివాసము, వైకుంఠంలోకి వెళ్ళే ప్రవేశ ద్వారం అని హిందూ పురాణాల నమ్మకము. తిరుమలలో ఈ ద్వారం సాధారణంగా సంవత్సరానికి ఒక్కసారి వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తెరుస్తారనమాట. ఈ ద్వారం నారాయణ మండపం వెనుక భాగంలో ఉంటుంది. ఈ ద్వారము పరమపద ద్వారం అని కూడా పిలుస్తారు. ఇది ఎందుకు ప్రత్యేకమంటే, పురాణాల ప్రకారము వైకుంఠ ద్వారాన్ని దాటి స్వామివారిని దర్శించుకున్న భక్తులకు పాపాలు తొలగిపోతాయని, మరణానంతరం ముక్తి లభిస్తుందని నమ్మకము. ఈ ద్వారం స్వర్గానికి నేరుగా వెళ్ళేటటువంటి ద్వారం అన్నమాట. వేలాది మంది భక్తులు ఈ రోజున తిరుమలకు వచ్చి ఆ ద్వారాన్ని దాటి స్వామివారి దర్శనం పొందేందుకు వేచి చూస్తారనమాట. ఈ పురాణాల కథ ప్రకారము ఒక కథ అయితే ఉంది. జయ విజయులు విష్ణుమూర్తి ద్వారపాలకులుగా ఉండేవారు కదా. ఒక్కసారి భక్తులను లోపలికి అనుమతించలేదన్నమాట అంట. దాంతో భక్తులు కోపంతో వారిని శాపించారంట. ఈ కథలో భగవంతుడు లోకానికి వచ్చే మార్గం అందరికీ అందుబాటులో ఉండాలి అని ఆశీర్వదించి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం తెరిచి భక్తులకు దర్శనం ఇవ్వాలి అని నిర్ణయించారట. అందుకే ఈ రోజున ఆ ద్వారస్వామి వారి దర్శనం పొందితే వైకుంఠానికి జన్మలేమీ లేకుండా నేరుగా చేరే అవకాశం ఉందని నమ్ముతారు. ఆ ద్వారం గుండా స్వామివారిని ఒక్కసారి దర్శిస్తే అది జన్మల ప్రయాణానికి ముగింపు, ముక్తిదారి అంటారు. ఇక ఈ విధంగా అయితే ఇలా అంత డెకరేషన్ సూపర్గా ఉందండి, చాలా బాగుందనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే భోజనాలు ఆకలి అంటూ ఉన్నారు పిల్లలు. మేమైతే ఇంకా భోజనానికి అక్కడికి వెళ్ళామన్నమాట. భోజనం వెళ్ళే చోట అక్కడ కూడా కొంచెం మిస్ అయిపోయాం మేము పిల్లల్ని. మాకన్నా ముందు అక్కడికి వెళ్ళేటప్పుడు మేము వెనకనే ఎక్కి వెళ్ళేటప్పటికి కనబడలేదన్నమాట అక్కడ లోపల. అక్కడికి చూసి వెళ్ళాక ఇంకా మా బాబు, మా పెద్దమ్మాయి అయితే కనబడలేదన్నమాట. మా చిన్నమ్మాయి మా దగ్గరే ఉనింది. ఇంకా అక్కడికి పోతే అప్పుడు మా బాబుని తీసుకొని మా పెద్దమ్మాయి అయితే వాష్రూమ్కి వెళ్ళిందంట. అక్కడ నిలబడుకోరా, నేను అక్కడ పోయేసి వస్తానని చెప్పనిందంట. ఇవన్నీ వింటే నాకైతే భయం వేసేసిందనమాట, ఏంది ఇట్లా అయింది అనేసి. మళ్ళీ మా వారు అరిచారు, మేము వచ్చేదాకా ఆగాలి కదా అట్లా అని. ఇట్లుంటుందండి పిల్లలతో ఎక్కడికైనా తీసుకొని పోవాలంటే చెయ్యి వదలద్దండి, గట్టిగా పట్టుకొని మనతోనే తీసుకొని రావాలన్నమాట. ఈ విధంగా మేమైతే అక్కడ భోజనాలు అయితే చేసాము. ఇక
ఇంటికైతే బయలుదేరామండి. అంతా పూర్తయినాక దర్శనం అయితే బాగా జరిగిందనమాట. మాకు హ్యాపీ అనిపించింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మా వారిని నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు నా బర్త్డేకి నేను అడిగితే ఏమన్నారో చూడండి. స్వామివారి దర్శనాన్ని తీసుకొని వెళ్ళారు కదా, గొప్పతనం అదృష్టం, నీ అదృష్టము, ఇక దాంతకన్నా ఏం గిఫ్ట్ కావాలి అని చెప్పారనమాట. ఇంకా దాంతో నాకు ఇంకా ఆనందం అయిపోయింది. ఇంకా నిజమేలేండి, అది కూడా ఇంత మంచి గొప్ప దర్శనం నాకు జన్మలో దొరకదు అని చెప్పి నేను కూడా అనుకొని ఇంకైతే హ్యాపీగా సంతోషంగా అనిపించింది అనమాట నాకు ఆ దర్శనం చూసి వచ్చిన తర్వాత. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. మేమైతే తిరుగు ప్రయాణం ఇంటికి వచ్చామన్నమాట, క్షేమంగా ఇలా జరిగిందండి. మరి వీడియోలో ఏదైనా పొరపాట్లు చెప్పుంటే మన్నించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.